9059052378 9059052379. అంటే పోస్టర్స్ డిజైన్ ఫస్ట్ లోగో తయారు చేసాం. మామూలుగా ఏంటి అని అంటే అప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో అన్ని సినిమాల పోస్టర్స్లో లోగో ఎల్లో కలర్లో ఉండేది. అప్పుడు లాజిక్ ఏంటంటే అంటే దూరం నుంచి చూసినా ఎల్లో కలర్ బ్రైట్గా కనిపిస్తుంది, కలర్ ఉన్నట్టు ఉంటుంది, బ్రైట్గా కనిపిస్తుంది అని ఎల్లో వేసేవారు. ఫస్ట్ టైం మా సినిమా లోగోని రెడ్లో వేసాం. రెడ్కి ఒప్పుకోలే. అప్పుడు నాగార్జున ఫేస్ పెట్టి లోపల దాని మీద ఎల్లో స్ట్రోక్స్ ఇచ్చి శివ దాంట్లో పెట్టి రెడీ చేశాం. అది ఫస్ట్ చూపించింది లోగో. అది నచ్చింది అందరికీ. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అక్కడ ఫేస్ చేయి పట్టుకుని గొలుసు ఇట్లా పట్టుకుని చెయ్యి నేలాడుతుంటుంది. ఇంకెవరు ఫేస్ వేయకుండా దాంట్లో హీరో ఫేస్ వేసాం. బయట హీరో ఫేస్ వేస్తే మళ్ళీ రెగ్యులర్ అవుతుందని వేసాం. ఆ పోస్టర్ బాగా వర్కౌట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అని వేసాం అనమాట. తర్వాత ఎట్లా అయిపోయిందంటే 100th డేకి అసలు లోగో ఇలా ఓన్లీ చైన్ వేసి చెయ్యి పిడికిలేసి 100 days అనేసి 100 daysలో నాగార్జున గారు ఫేస్ వేసాం. దాని గురించి కూడా అప్పుడు కామెంట్లు వచ్చినాయి, హింస ఇంత ఎక్కువైపోయింది, గొలుసు చేసేస్తే పేరు జనం గుర్తుపట్టేస్తున్నారు అని. అట్లా చేశాం. మీకు గోపాల్ రెడ్డి గారికి టర్మ్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉంటాయి. అంటే నేను విన్నాను అప్పుడు మీరు మీ థాట్స్ అని షూటింగ్ నడుస్తున్నా కానీ మీరు మీ థాట్స్ చెప్పేవాళ్ళని. కోపం వస్తుంది కదా సీనియర్, కోపం వచ్చేది. అగ్గిపుల్ల సీన్ ఒకటి మీరే చెప్పారని. అంటే అగ్గిపుల్ల సీన్ చెప్పింది కదా, లైటింగ్ ఎలా చెప్పండి ఒకసారి. అంటే మామూలుగా ఏంటంటే నేను రామ్ గోపాలవరం గారు రేపు పొద్దున్న షూటింగ్ అంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం లొకేషన్. వెళ్ళి ఇద్దరం చేసి చూసుకుని ఇలా తీయాలి ఇలా అనుకుని వచ్చేసేవాళ్ళం. పొద్దున్నే అలా జరుగుతుండేది. ఏమన్నా రాత్రి అనుకుంది కాకుండా మారినా, ఒకవేళ రాము మర్చిపోయినా, ఇంకెవరన్నా మార్చినా వెళ్ళి గుర్తు చేస్తుండేవాడిని. రాత్రి మనం ఇట్లా అనుకున్నాం కదా, ఇట్లా వస్తుంది ఇది. సో సీనియర్స్ ఉంటారు కదా, అలా భవానీ ఇంట్రడక్షన్ సీన్ అంతే. దానికి అగ్గిపుల్ల వెలిగించి సిగరెట్ అంటించుకున్నప్పుడు ఆ అగ్గిపుల్ల వెలుగులో ఫేస్ కనపడాలి. ఇది సీన్. ఇది గాడ్ ఫాదర్లో ఉంటుంది. గాడ్ ఫాదర్లో ఏంటంటే పైనుంచి లైట్ చేస్తారు, ఈ ఐబ్రో షాడో కంటి మీద పడి కళ్ళు కనపడవు, లైట్ ఉండదు కంటి మీద. దానివల్ల ఏమవుతుందని అంటే గాడ్ ఫాదర్ ఏమనుకుంటున్నాడు బయట వాళ్ళకి తెలియదు. అలా ఉండాలని చెప్పి పైనుంచి లైట్ వేయమన్నాం అని రాత్రి నేను రాము డిస్కస్ చేసుకుని పైనుంచి లైట్ వేయమనాలి, ఇతను అగ్గిపుల్ల అంటించుకుంటాడు ఇది అనుకున్నాం. పొద్దున్న వెళ్ళేటప్పటికి గోపాల్ రెడ్డి గారు రెగ్యులర్ స్టైల్లో లైటింగ్ చేశారు. రాముని పక్కకు పిలిచి ఇట్లా మన రాత్రి ఇట్లా అనుకున్నాం కదా, పైనుంచి ఏమన్నా ఇది తీసేసేయాలి లైట్లు అని చెప్పి. రాము వెళ్ళి చెప్తా ఉంటే చెప్తున్నాడు లేదా అని చూస్తున్నాను. రాము చెప్తా ఉండగానే ఆయన టక్కన నా వైపు తిరగగానే నేను ఇటు తలకే తెచ్చుకున్నాను. ఇట్రా పిచ్చి అసలు వేస్తా పైలు సీనియర్ కదా. అంటే ఆయన అనుకుందాన్ని మేము జడగొడతానంటే అనిపిస్తుంది. తర్వాత మరేంటి దాని తర్వాత మార్చారు, అదే ఉంటుంది మీకు సినిమాలో. తర్వాత క్షణం ఆయన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర కూడా అసిస్టెంట్గా చేశారు. అండ్ మంచి కెమెరామెన్ కదా, చాలా సూపర్ హిట్లు తీశారు. మిమ్మల్ని షూటింగ్ అయిపోయినాక నడుస్తుండగా వర్మ గారు మిమ్మల్ని ఒక మీటింగ్ పెట్టేసి అందరి ముందు మిమ్మల్ని నా తర్వాత అలాంటిది ఏదో జరిగింది, అంటే మిమ్మల్ని బాగా హైలైట్ చేసి ఈ సక్సెస్ కి రీజన్ అంటే నేను ఎక్కువ మందిని తేజ పార్ట్ ఉంది అని అందరి ముందు అనౌన్స్ చేశారని విన్నాను. అది ఏదో చేశారు. చెప్పండి పర్లేదు. ఆ ఇన్సిడెంట్ చెప్పండి, అది అందరికి తెలిసిందే కదా, మరి మీటింగ్ పెట్టి చెప్పారు కదా, అది పర్సనల్ ఏం కాదుగా. ఎందుకు చెప్పండి, చెప్పడానికి రీజన్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. పర్లేదు చెప్పండి. ఇప్పుడు మీ మీద ఇండస్ట్రీ ఫీల్ కాని వ్యక్తులు ఉన్నారా ఇప్పుడా? ఎవరు లేరు కానీ అంటే ఇప్పుడు నా చేష్టలకి నేను ఫీల్ అయ్యి నన్ను అంటే ఓకే, కానీ నేను ఇంకోళ్ళని అంటాం ఎందుకని. అది ఇన్సిడెంట్ చెప్పండి. అది ఇంకోటి మన సీనియర్లను ఎప్పుడు అనకూడదు. సీనియర్ మీరు ఏమనట్లేదు సార్. ఇప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గారికి తెలిసిపోయింది. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిటినీ అన్నా కానీ ఎప్పుడు నాకంటే సీనియర్ డైరెక్టర్లు ఉంటారు. విశ్వనాథ్ గారు కానీ, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ళు తీసిన సినిమాలు కానీ వాళ్ళని కానీ నేను ఎప్పుడు కామెంట్లు కట్టను అసలు అన్నాం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూసి నేను నేర్చుకున్నా. ఇప్పుడుండే వాళ్ళని అనే హక్కు నాకుంది, నాకంటే సీనియర్లు అనే హక్కు నాకు లేదు అసలు. అలాగే ఇప్పుడు శివ జరిగినప్పుడు ఏమేమైంది అంటే అప్పటికి అందరూ సీనియర్లు,
వాళ్ళ గురించి అనకూడదు అసలు. నేను అసలు ఎలిజిబిలిటీ లేదు నాకు. వర్మ గారు మీకు ఇచ్చిన కితాబ్ గురించి చెప్పమంటున్నాను. రామ. ఆయన ఎవరిని విమర్శించమని నేను చెప్పట్లేదు. వర్మ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి శివ పెద్ద హిట్ అయింది. హిట్ అవ్వడానికి అందరూ కారణం నేను అనుకుంటున్నారు కదా. నా తర్వాత ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉందంటే తేజాకు ఉంది ఓకే అని చెప్పాడు. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో వాల్యూ పెరిగినట్టు పెరిగింది. అదే అది నేను కావాలి. అప్పటి నుంచి ఇంకా మీ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.